కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉంటాం. ఆ రోజంతా ఎవరికి దగ్గరగా ఉండాలి మనము? శివునికి దగ్గరగా ఉండాలి, పరమాత్మకు దగ్గరగా ఉండాలి. అంతేగాని రకరకాల విలాసాలలో పడి, రకరకాల హెచ్చరికలలో పడి మనము ఉండకూడదు. ఆ రోజంతా కూడా పరమాత్మని ధ్యానిస్తూ, పరమాత్మ నామమును గనపరుస్తూ, పరమాత్మ మహిమలను మనం వింటూ, మనందరము కూడా ఏమి చేయాలి? పరమశివునికి దగ్గరగా ఉండాలి. అది సాన్నిధ్యం అంటే. కొంత సాన్నిధ్యం అనే మాట ఎక్కువ. సాన్నిధ్యం అంటే ఏమిటంటే చనిపోయిన తర్వాత దేవుని సన్నిధి, పరమాత్మ సన్నిధి చేరడము సాన్నిధ్యం అంటూ ఉంటారు చాలామంది. అది కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవడం అంటే ఆయన దగ్గర నివసించడానికి వెళ్ళడమే కదా కుమార్తెలారా. అంతేనా కాదా చెప్పండి? అంతే కదా. అలాగున ఈ భూమి మీద ఉన్న మనము కూడా నిరంతరము ఓం నమ శివాయ